రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రకటన రావడంతో ఈసీ అప్రమత్తమైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి తెచ్చింది. అభ్యర్థులు హోర్డింగ్లు, అతి ప్రచారాలపై ఆంక్షలు విధించింది ఈసీ. కానీ హుజురాబాద్లో మాత్రం అవేవి అమలు కావడం లేదు. అసలే పాడుబుద్ధి. ఆపై కౌశిక్ రెడ్డి ఇక నోటికి అదుపు లేదు, చేతులకు అడ్డు లేదు. అధికార పార్టీ ఎమ్మెల్సీ అన్న గర్వంతో హుజురాబాద్లో రెచ్చిపోతున్నాడు. పెద్దల సభకెళ్లినా పాడు పనులు మాత్రం అంతే చేస్తున్నాడు. పచ్చని హుజురాబాద్ పల్లెల్లో విషం నింపిన కౌశిక్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు అడ్డదారులన్నీ తొక్కుతున్నాడు. తాజాగా హుజురాబాద్ గడ్డపై తాను తప్ప మరెవరూ కనిపించరాదన్న భావనతో ఎడాపెడా హోర్డింగ్లతో ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తున్నాడు. ఈటల రాజేందర్ 5 సార్లు ప్రాతినిధ్యం వహించిన హుజురాబాద్ తెలంగాణ రాజకీయాల్లో ఒక విలక్షణమైన నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రత్యేక రాష్ట్రంలోనూ విలువలతో కూడిన రాజకీయాలకు వేదికగా ఉంది. కానీ ఇప్పుడు కౌశిక్ రెడ్డి రంగ ప్రవేశంతో మొత్తం వ్యవహారం మారిపోయింది. అధికార పార్టీ అండ చూసుకుని కౌశిక్ రెడ్డి రెచ్చిపోతున్నాడు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా కౌశిక్ రెడ్డి హుజురాబాద్లో హోర్డింగ్లు, వాల్ పెయింటింగ్స్ ద్వారా ప్రచారం కొనసాగిస్తున్నాడు. మొదటి నుంచి వివాదాస్పదమైన నాయకుడిగా ఉన్న కౌశిక్ రెడ్డి ఇప్పుడు శృతి మించి వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ అయినందున తననెవరూ ఏం చేయలేరన్న గొప్పలకు పోతున్నాడు. హుజురాబాద్లో బడుగు బలహీన వర్గాల ప్రతినిధి ఈటల రాజేందర్ను ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో కేసీఆర్ కిరాయి కౌశిక్ను బరిలోకి దించాడు. ఏనాడు తెలంగాణ కోసం ఉద్యమం చేయని, తెలంగాణ పేరును జపించని కౌశిక్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చి ఈటలను దొంగ దెబ్బ తీయాలని చూసిన దొర పోకడలను హుజురాబాద్ జనం ఉప ఎన్నికలప్పుడు చిత్తు చేశారు. మళ్లీ ఇప్పుడు చేస్తున్న కుట్రలను తిప్పికొడతామంటున్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈటల రాజేందర్కు అసలు పోటీయే కాని కౌశిక్ రెడ్డి అధికార దర్పాన్ని, మదాన్ని చూపించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి గెలవాలని కుట్ర పన్నుతున్నాడు. ఎక్కడైనా కేసీఆర్ ఆటలు సాగుతాయి గాని హుజురాబాద్లో కాదని 2 దశాబ్దాలుగా ఈటల రుజువు చేశారు. తాజా ఎన్నికల్లోనూ ప్రజల ఆశీర్వచనంతో విజయం సాధించి బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుతానంటున్నారు ఈటల.